రాత్రి హైదరాబాదులో కుండపోత వాన, వరదలు. కొంతమంది నాలాలో కొట్టుకుపోయారు, కొంతమంది గాయపడ్డారు. ఇవన్నీ మనకి హైదరాబాద్లో కామనే. ఇదే విధంగా 1908లో వరదలు వచ్చాయి. మూసీ పొంగి ప్రవహించడంతో వేల ఇళ్ళు నీట మునిగాయి. దాదాపు 15,000 మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పటివరకు పునరావృతం కాలేదు. ఎందుకంటే జంట నగరాల తాగునీటి వరప్రదాయినులైన జంట జలాశయాల నిర్మాణమే. వీటి రూపకర్త, కర్మక్రియ అన్నీ భారతదేశం గర్వించదగ్గ తొలితరం ఇంజనీరింగ్ నిపుణుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ట్యూషన్లు చెప్పి చదువుకోవడం మొదలు ఉపకార వేతనంతో ఇంజనీరింగ్ చేయడం, దేశ భవిష్యత్తు జలాశయాలని నమ్మి వాటిని నిర్మించడం వరకు ఆయన జీవితంలో అనేక మైలురాళ్ళు. తరతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహనీయుడి జయంతి ఈరోజు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపుర సమీపంలోని మద్దెనహళ్లిలో శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మమ్మలకు జన్మించారు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా బెస్తవారపేట సమీపంలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. కర్ణాటక వెళ్లి స్థిరపడ్డారు. విశ్వేశ్వరయ్యకు 12 ఏళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. దాంతో చదివేందుకు మామయ్య రామయ్య బెంగళూరు తీసుకెళ్లారు. విశ్వేశ్వరయ్య సొంతంగా ట్యూషన్లు చెప్పేవారు. రోజు 9 కిలోమీటర్లు ట్యూషన్ల కోసం వెళ్ళి వచ్చేవారు. బెంగళూరులో హైస్కూల్ విద్య, మద్రాసు వర్సిటీ నుంచి 1881లో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఉపకార వేతనంతో పూణేలో ఇంజనీరింగ్ చదివారు. బొంబాయిలో ఏఈగా ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో చేరారు. ప్రపంచంలోని తొలిసారి జలాశయాలకు ఆటోమేటిక్గా వరద గేట్లు తెరిచే విధానాన్ని ఆవిష్కరించారు. వరద అడుగులు వేస్తే ఒక స్థాయికి, 8 అడుగులు వస్తే మరో స్థాయికి, 10 అడుగులు వస్తే ఇంకో స్థాయికి గేట్లు ఆటోమేటిక్గా ఎత్తే విధానాన్ని రూపొందించి ప్రపంచానికి తన సత్తా చాటారు. ఇప్పటికీ అదే సాంకేతికత అందుబాటులో ఉంది. ఉద్యోగానికి 1908లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. హైదరాబాద్ను వరదలు ముంచెత్తడంతో నాటి నిజాం ఆహ్వానం మేరకు 1909లో నగరానికి మొదటిసారి వచ్చిన ఆయన హైదరాబాద్ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని నియంత్రించడానికి ప్రధానంగా మూసీ, ఈసీ నదులపై 2 భారీ జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు 3.9 టీఎంసీల సామర్థ్యంతో ఉస్మాన్ సాగర్ నిర్మాణాన్ని 1912లో ప్రారంభించి 1920లో పూర్తి చేశారు. 2.9 టీఎంసీలతో హిమాయత్ సాగర్ నిర్మాణం 1920లో ప్రారంభించి 1927లో పూర్తి చేశారు. 1909 నుంచి 1930 వరకు 6 విడతలుగా హైదరాబాద్కు వచ్చిన మోక్షగుండం వరద నివారణతో పాటు పటిష్ట మురుగునీటి వ్యవస్థకు ప్రణాళికలు రూపొందించారు. పాత బస్తీతో పాటు పలు ప్రాంతాలు ఇప్పటికీ భూగర్భ డ్రైనేజీ సమర్థంగా పనిచేస్తుంది. 1930లో నాటి పాలకుల అభ్యర్థన మేరకు నగరంలో సమస్యలు, పరిష్కార చర్యలు మెరుగుపరచాల్సిన అంశాలను వివరించారు. నగరంలో శుభ్రమైన ఇళ్లు, ఫ్లష్ డౌన్ టాయిలెట్లు, దుమ్ములేని రోడ్లు, ఫుట్పాత్లు, ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తే దేశంలోని నగరాల్లో హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోగలదని సూచించారు. 1912 నుంచి మైసూర్ దివాన్గా పనిచేశారు. మైసూరులో కృష్ణరాజ సాగర్ జలాశయాన్ని డిజైన్ చేసి నిర్మాణం చేయించారు. నాడు ఇది ఆసియాలో మొదటి భారీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విశాఖపట్నం ఓడరేవులో భారీ అలలతో తీరం కోతకు గురయ్యేది. దీనిని తగ్గించేందుకు ఆయన పాత ఓడలను తెప్పించి వాటిలో పెద్ద పెద్ద బండరాళ్లను వేయించి నీట ముంచారు. దీంతో అలల తీవ్రత తగ్గింది. తిరుపతి ఘాట్ రోడ్ డిజైన్కు కృషి చేశారు. ఆయన సేవలకు భారత ప్రభుత్వం 1957 దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. బ్రిటిష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారం బ్రిటిష్ నైట్హుడ్ను అందించింది. ఈ పురస్కారంతో ఆయనకు సర్ బిరుదు వచ్చి చేరింది. దేశానికి తరిగిపోని ఆస్తులు సృష్టించిన ఆయన ఇంకా సెలవంటూ 1962 ఏప్రిల్ 12న తుది శ్వాస విడిచారు.